దిస్ ఈస్ డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రీచ్ హాస్పిటల్, బాచుపల్లి. పీరియడ్స్ సరిగ్గా ఎందుకు రావట్లేదు, ఎవ్రీ 2-3 మంత్స్కి పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది చాలామంది తరచుగా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. నార్మల్గా పీరియడ్స్ అనేవి ఎవ్రీ మంత్లీ పీరియడ్స్ రావాలి. ఆ బ్లీడింగ్ అనేది 2 to 5 days వరకు ఉండాలి. మళ్ళీ మ్యాక్స్ ఒక 5 days or 1 week డీలే అవ్వడం ఈజ్ ఎ కామన్. కానీ చాలామంది 2 months 3 months పీరియడ్స్ రావట్లేదు అని వస్తుంటారు. దీస్ ఆర్ బికాస్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్. అందరికీ తెలిసిన పదం పీసీఓడి. మేడం నాకు పీసీఓడి ఉంది, నాకు పీసీఓడి ఉంది. పీసీఓడి అనేది మనం తెచ్చుకుంటున్న ప్రాబ్లం. దట్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒక చోట కూర్చొని పని చేయడం, పిల్లలు ఒక చోట కూర్చొని చదువుకోవడం, ఆటలు ఆడకుండా ఉండడము, ఎంతసేపు చాలా బద్ధకంగా ఉండడం, డైట్ ఎంతసేపు ఫ్రోజన్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని నెగ్లెక్ట్ చేయడము, దీనివల్ల మనకు వచ్చే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల పీసీఓడి అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మేడం దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? దీనికి ఒక క్రైటీరియా అని ఉంటుంది. వన్స్ ఇఫ్ యూ రీచ్ హాస్పిటల్, కన్సల్ట్ విత్ ఎ గైనకాలజిస్ట్, మేము కొన్ని క్వశ్చనీర్ అడగడము, ఒక చిన్న అల్ట్రాసౌండ్ చేయడము, దానివల్ల మనకు పీసీఓడి ఉందా లేదా ఇది జస్ట్ సమ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్, అది కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చేంజ్ అవుతుందా అనేది మేము మీకు క్లారిటీ ఇస్తాం. పీరియడ్స్ డిలే అవుతుంటే, వెయిట్ పుట్ ఆన్ అవుతుంటే, ఫేస్ మీద పింపుల్స్, ఫేస్ మీద హెయిర్ రావడం, ఇవన్నీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటంటే 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల దగ్గర నుంచి కూడా పీసీఓడి బారిన పడుతున్నారు. సో ఎనీ పీరియడ్ డిస్టర్బెన్సెస్ నెగ్లెక్ట్ చేయకుండా పేరెంట్స్ కానీ ఇన్ పర్సన్ పేషెంట్స్ కానీ తప్పకుండా గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా బెటర్. డూ కన్సల్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య at రీచ్ హాస్పిటల్.